హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. భోగి అంటూ వచ్చేసింది. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి వంటలు వేసేసుకున్నారా అండి? ఆ వెచ్చదనాన్ని మీరు వెచ్చవెచ్చగా కాపేసుకుంటున్నారా? ఈ భోగి మంటల్లో మీరు పనికిరాని మన ఇంట్లో పాత ఫర్నిచర్ ఏదైనా ఉన్నా వేసేసుకొని ధనుర్మాసంలో పెట్టిన గొబ్బమ్మలను మనం దాచిపెట్టుకొని ఈ మంటల్లో వేసేసి మనం మంచిగా పాటలు పాడుకుంటూ ఈ భోగి పంటల చుట్టూ మనం ఆడుకుంటాం కదండి. ఈరోజు చేయవలసిన విధి విధానాలు ఏంటిదో నేను చెప్పేస్తాను, మీరు వినేసేయండి ఫ్రెండ్స్. నువ్వుల నూనెతో బాడీ అంతా మసాజ్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ అంటూ తలకు అంటుకొని తలంటూ స్నానం చేసేసుకోవాలి. దాని తర్వాత కొత్త బట్టలు అంటూ వేసేసుకొని ఇంట్లో పూజా విధానాలు చేసేసుకున్న తర్వాత మన పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసేసుకున్నాక ఈ నువ్వుల లడ్డు స్వీట్ అనేది మనం తినేయాలి. దాని తర్వాత చిన్నపిల్లలు ఉంటే వారికి భోగి పండ్లు అంటే పోసేస్తారు. ఆ భోగి పండ్లు అనేటివి పిల్లలకి ఏదైనా చెడు దృష్టి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాళ్ళకి వెళ్ళిపోతుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ అంటూ 1 by 1 మీకు కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని పిల్లలపై నుంచి 3 సార్లు అటు 3 సార్లు ఇటు తలపై నుంచి చుట్టేసి వాళ్ళ తలపై నుంచి పోసేసేయాలండి, వదిలేసేయాలి. అలా వదిలేసిన కింద పడ్డాయంతా వాళ్ళ పైన ఉన్న చెడు దృష్టి అంటూ వెళ్ళిపోతుంది. ఆ కింద పడ్డ చాక్లెట్స్ అయినా పళ్ళైనా మనము పిల్లలకి పెట్టొద్దండి, బయట వారికి ఇచ్చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలాంటివి మన సాంప్రదాయం అంటూ మనకు ఎన్నో నేర్పించాయండి. మన సాంప్రదాయం అంటూ మనం మర్చిపోకుండా మనం ఫ్యూచర్ జనరేషన్కి అందియాలి కదా ఫ్రెండ్స్. కాబట్టి మనం చాలా సంతోషంగా ఈ భోగి పండుగ అనేది మనం జరిపేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, రేపు సంక్రాంతి. రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. భోగి పండుగ శుభాకాంక్షలు. సంతోషంగా జరుపుకోండి, ఆనందంగా ఉండండి. నమస్తే.